జూలై 6వ తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత ఈయన గోదావరి నీళ్ళన్నీ కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకి ఇచ్చిన తర్వాత అదే జూలై 15 నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచెర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇది 100కు 100% వాస్తవం. ఈ విషయం మీద ఆంధ్ర ప్రాంత మేధావులు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఏబి వెంకటేశ్వరరావు గారు, కంబంపాటి పాపారావు గారు, అక్కినేని భవానీ ప్రసాద్ గారు, టి లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మనం తెలంగాణ వాళ్ళని చెప్పినమే వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ నీళ్ళు ఇచ్చే ఏరియాకే మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రాజెక్టు ఎవరి కోసం కడుతురు, ఎందుకోసం కడుతురు, కేవలం మెగా సంస్థ కోసమే కడుతున్నారు అని అన్నారు. ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి బార్డర్లు దాటిందనడానికి ఇది మరొక రుజువు. ఇక్కడ ఆయన ఒప్పుకున్నాడు, అక్కడ ప్రాజెక్టు మళ్ళా ఆయన ఫేవరెట్ సంస్థకే ఇస్తూ ఉన్నారు.